ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీ సాక్షాత్ మంత్రి గారు కలిసినారు. దీనిపైన తప్పు అని చెప్పేసి ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను. ప్రజలు ఇప్పటికైనా గమనించాలా, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల గురించి ఫైట్ చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ గులాబీ జెండా, అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ వేరే పార్టీలు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నది. ఈరోజు ప్రాజెక్టు మరి ఏదైతే ఉన్నదో కేఆర్ఎంఈ పరిధిలోకి ఇవ్వడానికి సంపూర్ణంగా లిఖితపూర్వకంగా అంగీకరించినది. మరి ఈఎన్సీ గారే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేవలం ఒక లెటర్, ఒక అధికారితో లెటర్ ఇప్పించేసి ఆ లెటర్ ప్రెస్కి రిలీజ్ చేసి మేము కూడా మరి ఏమో కేంద్రాన్ని అడుగుతున్నాము, ఈ బోర్డుని అడుగుతున్నామని చెప్పేసి ఒక నామమాత్రంగా ఒక లెటర్ రాసి మరి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మరి ఒక లెటర్ని నామమాత్రంగా చేసినారు. కాబట్టి ఇది మామూలుగా ఆషామాషి తీసుకున్న నిర్ణయం కాదు, పరిణామం కాదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మరోవైపు కేంద్రం, ఈ ముగ్గురు పక్కగా వేసిన ప్లాన్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే అనుభవం లేదు వీళ్ళకి, అనుభవం లేని నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఈరోజు. కాబట్టి ఈ ఆ ఒక ప్లాన్లో వీళ్ళు బలైపోయినారు, ఆ ఉచ్చులో వెళ్ళిపోయినారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడెక్కడ ఎక్కువ పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారు నాయకులు, కర్ణాటకలో జరుపుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిస్తే తెలంగాణ కంటే ఎక్కువ లాభం ఆంధ్రప్రదేశ్కి అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ వచ్చి మూటలిచ్చి టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కారకులైనారు. ఈరోజు ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతా ఉన్నది. ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అదే కాదు, ఈ రెండు రాష్ట్ర నాయకులతోని, అంటే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రానికి ఏజెంట్గా ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప, ఎందుకంటే కృష్ణా జలాల్లో వాటా గురించి మొదటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏ రకంగా పోరాటం జరిగినదో ఆది నుండి కూడా, గతం నుంచి కూడా ఈ కృష్ణా జలాల గురించి పోరాటం జరుగుతూనే ఉన్నది. అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్తో మరి వాటా గురించి మరి ఫైట్ చేస్తూ ఉన్నాం. మాకు దాంట్లో మా వాటా మాకు రావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో కేంద్రం జోక్యం చేసుకొని మరి ఒక బోర్డు ద్వారా మనపైన పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ పంచాయతీని పేచీని చూపి మేము మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మరి కేంద్రమే నేరుగా జోక్యం చేసుకొని అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. దీన్ని గతంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా తిప్పికొట్టినది. మరి ఇన్ని రకాలుగా ఒత్తిడులు వచ్చినా రాష్ట్రంలో మరి పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తలగ్గలేదు. రాష్ట్ర ప్రయోజనాలే మరి ప్రభావితిగా పనిచేసిన రోజు మన ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.